నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కేంద్రంలో మరోసారి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ చూస్తోంది. 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు కావాల్సిన వ్యూహాలను కూడా రాష్ట్రంలో అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి గెలుపు కోసం రూట్ మ్యాప్ను సిద్ధం చేసి కథన రంగంలోకి దూకింది. అయితే అధిష్టానం వైపు నుంచి దూకుడు ఉన్నా కొన్ని చోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులు కమలం శిబిరంలో చర్చగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. కొద్ది రోజుల ముందు మాధవీలత అంటే చాలా మందికి పరిచయం లేదు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో సనాతన ధర్మం, హిందూ ఆచార వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇంటర్వ్యూల ద్వారా ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. ఈ క్రమంలో ఆమెకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ ఎంపీ టికెట్ను కేటాయించింది. అప్పటి నుంచి ఆమె ప్రజల్లోనే ఉంటున్నారు. ఎక్కువగా పాత బస్తీలోనే పర్యటిస్తున్నారు కూడా. గతంలో కూడా పాత బస్తీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల వేళ అక్కడి సమస్యలను తెలుసుకోవడానికి మరింత సమయం కేటాయిస్తున్నారు. మరోవైపు మాధవీలతకు టికెట్ కేటాయించినప్పటి నుంచి హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని పలువురు కీలక నేతలు అలకబూరినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్ లో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత రాజా సింగ్ ఆమె విషయంలో నిప్పు ఉప్పులా మారారనే టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో తనకు తెలియదంటూ సన్నిహితుల వద్ద తెగేసి చెప్పేస్తున్నారట. టికెట్ కోసం మాధవీలత లక్షలు పోసి సోషల్ మీడియాలో పిఆర్ స్టంట్ వేశారని, దీంతో నిఖార్సైన బీజేపీ నేతలకు అన్యాయం జరిగిందని పార్టీలోని సీనియర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఆమె పార్టీలోని సీనియర్లను కలుపుకొని పోవడంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు సెగ్మెంట్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగానే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పించింది. మాధవీలతకు Y+ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై మాధవీలత పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. VIP సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పహారా కాస్తారు. 6 CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా మరో 5 గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. ఈ అంశంపై టీబీజేపీలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే మాధవీలతపై గుర్రుగా ఉన్న రాజా సింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.